అందరికీ నమస్కారం. ఈరోజు మేము వచ్చాము దొడ్డ ఆలద మర అంటే బిగ్ బ్యానియన్ ట్రీ, పెద్ద మర్రి చెట్టు దగ్గరికి. అండ్ ఈ చెట్టు యొక్క స్పెషాలిటీస్ ఏంటి, అసలు ఈ చెట్టు దేనికి ఫేమస్ అనేది వీడియోలో చూద్దాం. ముందుగా దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 400 years ఓల్డ్, అంటే 400 సంవత్సరాలు పురాతనమైన చెట్టు ఇది. ఈ మర్రి చెట్టుకి దాదాపుగా 1000 కంటే ఎక్కువ ఊడలు ఉన్నాయన్నమాట. మీరు గమనించినట్టయితే ఇక్కడ ప్రతి ఒక్క బ్రాంచ్కి దాని నెంబర్ రాస్తున్నారంటే ఇది ఎన్నో నెంబర్, టోటల్గా ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయడానికి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తానండి. ఇక్కడ చూసినట్టయితే ఈ ఊడ 36th నెంబర్ అనమాట. అట్లా ప్రతి ఒక్క ఊడకి వాళ్ళు నెంబర్ రాస్తున్నారు, ట్యాగ్ వేశారనమాట. సో దాదాపుగా 1000 కంటే ఎక్కువ ఊడలు ఉన్నాయి ఈ మర్రి చెట్టుకి. అండ్ ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ చెట్టు యొక్క మెయిన్ ట్రీ ఏదైతే ఉంటుందో, ముఖ్యమైన చెట్టు, అది లేదు. అది 2000s టైంలోనే ఒక న్యాచురల్ డిసీజ్ వల్ల అది నశించిపోయింది. ఇప్పుడు మనకి ఇందులో కనిపించేవన్నీ కూడా దాని ఊడలు అంతే. ఎక్కడ కానీ మనకు మెయిన్ ట్రీ కనిపించదు, ఎందుకంటే అది ఆల్రెడీ నశించిపోయింది. చూడండి ఒక్కొక్క బ్రాంచ్ ఎంత పొడవుగా ఉంది అనేసి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మన ఇండియాలోనే అతిపెద్ద బ్యానియన్ ట్రీస్లో 4వ స్థానంలో ఉంది, 4th పొజిషన్లో ఉందన్నమాట. అండ్ ఫస్ట్ పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మర్రి చెట్టు ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ సెకండ్ పొజిషన్లో కలకత్తాలో ఉన్న బ్యానియన్ ట్రీ సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ చెన్నైలో ఉన్న అడియార్ ట్రీ ఏదైతే ఉందో అది 3rd ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్న బ్యానియన్ ట్రీ 4th ప్లేస్ అనమాట. ఇండియాలో అతిపెద్ద బ్యానియన్ ట్రీస్లో 4th ప్లేస్లో ఉంది బ్యానియన్ ట్రీ. అండ్ మన కర్ణాటకలో ఫస్ట్ ప్లేస్, అంటే అన్నిటికంటే పెద్ద బ్యానియన్ ట్రీ ఇదే అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడికి మీరు ఏదైనా వస్తువులు తీసుకొని వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇక్కడ చాలా క్యూట్ మంకీస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకొని వస్తే కొంచెం ఆ కోతులకు కూడా పెట్టండి, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ లొకేషన్ వచ్చేసి ఇది బెంగళూరు నుంచి 28 kilometers దూరంలో ఉందన్నమాట. బెంగళూరు టు మైసూర్ రోడ్ ఉంటుంది కదా, దాని నుంచి అప్రాక్స్ ఒక 7 to 8 kilometers దూరంలో ఉంది అంతే. అండ్ బస్లో రావాలనుకుంటే మెజెస్టిక్ టు కెంగేరి వెళ్ళి కెంగేరి నుంచి దొడ్డ ఆలద మరకి రావచ్చు, లేకపోతే కేఆర్ మార్కెట్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయన్నమాట ఇక్కడికి. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్. లైక్ చుట్టూ ఇంత గ్రీనరీతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మీకు ఫొటోస్ తీసుకోవడం ఇష్టం ఉంటే ఈ ప్లేస్కి తప్పకుండా రండి, మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. చూడండి ఇది 384th బ్రాంచ్. సో అట్లా ప్రతి బ్రాంచ్ పైన నెంబర్ రాసింది. అండ్ చాలా సంవత్సరాల క్రితం ఇది చాలా చాలా థిక్గా ఉండిందంట, అంటే సూర్యకిరణాలు కూడా లోపలికి పడలేనంత థిక్గా ఉండేది. అండ్ ఇప్పుడు ఉన్న పొల్యూషన్ వల్లనో వేరే వేరే రీజన్స్ వల్ల ఇప్పుడు ఇదంతా థిక్గా లేకపోయినా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ప్రతి ఊడలు. మీరు చూసినట్టయితే ఈ బౌండరీ దాటి కూడా పోయినాయన్నమాట ఊడలు. బెంగళూరులో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఈ దొడ్డ ఆలద మర కూడా ఉంటుంది. అంటే వీడియో కొంచెం షేక్ అయింది, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్.
లైక్ నడుస్తూ తీసిన వీడియో కాబట్టి కొంచెం షేక్ అయింది, సో క్షమించండి దానికి. అండ్ ఇక్కడ ఒక్కొక్క ఊడ కూడా 95 feet ఉంటుందన్నమాట, అంటే 95 అడుగులు ఎత్తు ఉంటుంది. ఈ దొడ్డ ఆడద మర మొత్తం 3 acres ఉందన్నమాట. అండ్ మీరు చూసారు కదా ఈ ఊడలు కాంపౌండ్ బయటకు కూడా వెళ్ళి ఉన్నాయంటే 3 acres కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు. నేచర్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ చాలా చాలా నచ్చుతుంది అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన పేరు లక్ష్మీనారాయణ. ఈయన ఇక్కడ ఈ ట్రీని చూసుకుంటూ ఉంటారనమాట, వాచ్మెన్ లాగా దీన్ని నీళ్ళు పోయడం ఇవన్నీ ఇతనే చూసుకుంటూ ఉంటారు. ఇతను మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మెయిన్ ట్రీ లేదు అనేసి. మెయిన్ ట్రీ లేదు, ఇవన్నీ జస్ట్ దాని ఊడలు అంతే. మెయిన్ ట్రీ వచ్చేసి ఇక్కడ మునేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట, నేను మీకు అది చూపిస్తాము. ఆ మునేశ్వర స్వామి టెంపుల్ వెనక ఉండింది మెయిన్ ట్రీ, కానీ అది కొన్ని రీజన్స్ వల్ల లైక్ దాని హెల్త్ ఇష్యూస్ వల్ల అది నశించిపోవడం వల్ల ఇప్పుడు ఉన్నవన్నీ ఒట్టి దాని ఊడలు మాత్రమే. అంతేకాదండి ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ కూడా జరిగిందంట. లైక్ మీ అందరికీ తెలిసిన మూవీ అంటే అమితాబ్ బచ్చన్ గారి షోలే మూవీ ఉంది కదా, ఆ షోలే మూవీలో ఒక సాంగ్ ఈ బ్యానియన్ ట్రీలోనే షూట్ చేస్తారంట. అంతేకాకుండా ఇక్కడ చాలా మూవీస్ లైక్ శాండల్వుడ్లో చాలా మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అండ్ మీకు అప్పుడే చెప్పాను కదండి ఇక్కడ గుడి ఉందని, ఇదే ఆ గుడి. ఇందులో ఉన్న దేవుడు మునేశ్వర స్వామి. మునేశ్వర స్వామి గుడి ఇక్కడ ఉంది. దీని వెనకనే మెయిన్ ట్రీ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అది లేదు. అందరూ ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయాలి, ఎందుకంటే ఇది మన ఇండియన్ హెరిటేజ్. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇండియన్ సిటిజన్గా మన అందరికీ ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తున్నప్పుడు మాకు ఈ రెసార్ట్ కనిపించింది, రూపీస్ రెసార్ట్. ఈ రెసార్ట్ కంటే కూడా ఈ రెసార్ట్ ఓనర్ మన అందరికీ సుపరిచితులు, కన్నడలో చాలా పెద్ద యాక్టర్ ఉపేంద్ర గారిది ఈ రెసార్ట్. అండ్ ఉపేంద్ర గారు అంటే మన తెలుగు ప్రజలకి తెలియాలంటే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో మీనన్ గారి అన్నగా వేసిన ఆయన ఉపేంద్ర, ఆయనదనమాట ఈ రెసార్ట్. అండ్ అక్కడికి దగ్గరలోనే మంచినబెల్లె డ్యామ్ అని ఉంది, అది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇక్కడికి వస్తే మీరు ఈ ప్లేస్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, సీనరీ చాలా బాగుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ అంజలి సిస్టర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు మాకు ఏదైనా కరెక్షన్స్ చెప్పాలన్నా లేదా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మాకు చెప్పచ్చు. మేము మీ సజెషన్స్ని తప్పకుండా తీసుకుంటాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.